ఎంబీకే న్యూస్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది రామకృష్ణ. సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ సెండియర్ చదువుతున్న వైష్ణవి, 10వ తరగతి చదువుతున్న అస్మితల వరుస ఆత్మహత్యలపై అనేక అనుమానాలు వస్తున్నాయని పీడీసీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో భోజనంలో పురుగులు వస్తున్నాయని, ఫుడ్ నాణ్యత లేదని ప్రశ్నించిన విద్యార్థులను టార్గెట్ చేయడం వల్లనే ఈ ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా అనుమానాలు వస్తున్నాయని కిరణ్ అన్నారు. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారి కుటుంబాలను ఆదుకోవాలని పీడీసీయూ డిమాండ్ చేసింది. పాఠశాలలో గత 10 సంవత్సరాలుగా ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వకుండా నేడు విద్యార్థులకు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారు తప్ప దానిలో వాస్తవం లేదని అన్నారు. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలు వైష్ణవి, అస్మితలవి ఇవి ఆత్మహత్యలుగా మేము భావించట్లేదు. దీని వెనక అనేక అనుమానాలు ఉన్నట్టుగా మా కళ్ళ ముందు కనపడతా ఉంది. కానీ ఏదైతే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసుల పర్యవేక్షణలోనే తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్ట్మార్టం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అనుమానం ఏదీ లేదు. దీనికి సంబంధించినటువంటి హత్యగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాల ఏర్పాటు కానించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారో ఒకసారి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 20 మందికో 40 మందికో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఎలాంటి కౌన్సిలింగ్ ఈ పాఠశాలలో జరగట్లేదు అనేది వాస్తవం. దీని మూలంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైష్ణవి కావచ్చు, సంబంధించినటువంటి ఆస్మితలు కావచ్చు, ఇంకా అనేక మంది పిల్లలకు కూడా సంబంధించిన ఈ పాఠశాలలో 6th క్లాస్ పిల్లలకి సంబంధించినటువంటి 24 గంటల నొప్పికి సంబంధించిన ఆపరేషన్లు అనేక మంది జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో కౌన్సిలింగ్ ఇస్తున్న వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా ఇచ్చినట్టు లేదు. ఇచ్చినట్టుగా ఉంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్టు ఉంటే పిల్లలకు సంబంధించినటువంటి విషయాలని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు బెదిరించినటువంటి ధోరణి పాఠశాలలో ఉండడం మూలంగానే ఈ విషయాలు ఈ రోజు ఈ సంఘటన జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా పూర్తి స్థాయిలో నెలకు ఒకసారి జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సంఘటన జరిగింది కాబట్టి ఇలా మాత్రమే ఈ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. సంబంధించినటువంటి అధికారుల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంబంధించిన ఆర్సీఓ పైన కూడా ఈరోజు చర్యలు తీసుకోవాలి. కేవలం ఇలా ప్రిన్సిపాల్ పైనే నామమాత్రంగా సస్పెండ్ చేసినామని చెప్పి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సంబంధించినటువంటి ఆ కుటుంబాలకు ఎగ్జిక్యూషన్ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ కూడా ఆ రోజు మాట్లాడి వెళ్ళినాడు. కానీ నేటి కూడా ఎలాంటి ఎగ్జిక్యూషన్ ఇస్తున్నామని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రకటన ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.